రాతిని తీసివేయండి. ప్రభువా, అతడు చనిపోయింది 4 దినములైనది గనుక ఇప్పటికి వాసన కొట్టును. లాజరు, బయటికి రా. నాలో పాపముందని ఎవరు స్థాపించగలరు అని ప్రపంచానికి సవాలు విసిరిన పరమ పవిత్రమూర్తి ఆయన. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. మరణించిన మానవుని జీవింప చేయాలని ఆ మరణాన్ని తన పైన వేసుకున్నాడు. మన పాప పరిహార శిక్ష ఆయన మీద పడింది.
ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం. పాప మరణములో జీవిస్తున్న నీకు నిత్య జీవాన్ని ఇచ్చుటకై ఆయన సిలువపై తన అమూల్య రక్తాన్ని చిందించాడు. నీవు చూస్తున్న ఆ సిలువ నీ పాపానికి పరాకాష్ట, దేవుని ప్రేమకు శిఖరాగ్రము. ఏ పాపము చేయని నిష్కలంకమైన ఆ పరమ పవిత్రమూర్తి యేసుక్రీస్తు నీ పాపాన్ని క్షమిస్తాడు, నీకు నిత్య జీవం ఇస్తాడు. ఒక్కసారి ఆయన వేడుకో, నిత్య జీవం నీ సొంతమవుతుంది. సమాప్తమైనది. తండ్రి, ఈ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను. అరిమిత యోసేపు అనే ధనవంతుడైన యూదుల అధికారి ఆయన దేహాన్ని క్రిందకు దించి తన సొంతదైన రాతి సమాధిలో ఉంచాడు. రోమన్ ప్రభుత్వం వారు ఆ సమాధిని సుమారు 2 టన్నుల బరువైన రాతితో మూసివేశారు. ఆ కాలంలో ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన రోమన్ భద్రతా దళాలను ఆయన సమాధికి కావలి ఉంచారు. మూడవ రోజు అంటే ఆదివారం ఉదయం ప్రపంచ చరిత్రలో నభూతో నభవిష్యతి అనదగిన అత్యంత అరుదైన సంఘటన జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కానీ ఆ బరువైన రాయి కానీ ఆయన మరణ విజయాన్ని ఆపలేకపోయింది. మరణం ఆయనను జయించలేకపోయింది. సమాధి ఆయనను బంధించి ఉంచలేకపోయింది. అవును, యేసు లేచాడు, నిజముగా లేచాడు, పునరుద్ధరుడైనాడు. తనను నమ్మిన వారి జీవితాలకు మరణం అంతం కాదని రుజువు చేశాడు. అయితే మరణమును జయించి మృత్యుంజయుడైన యేసుక్రీస్తుపై విశ్వాసం మీద కట్టబడిన క్రైస్తవ్యంపై ఎన్నో దాడులు జరుగుతూనే ఉన్నాయి. అవి ఇప్పటివి కావు. క్రైస్తవ్యాన్ని రూపుమాపాలని, మొక్కలోనే దాని మూలాలను తుంచాలని విఫల ప్రయత్నాలు 1వ శతాబ్దంలోనే మొదలయ్యాయి. అదిగో మీరే చూడండి. పవిత్ర యూద మత ప్రవిష్టులారా, పవిత్ర యూద మత పునాదులు పటిష్టపరచండి. ఎంతకాలం చేతులు ముడుచుకుని కూర్చుంటారు? మన ప్రక్కలో బల్లెంగా మారిన ఈ క్రైస్తవ్యాన్ని కూకటి వేళ్లతో పిగిలించి దాన్ని రూపు లేకుండా చేయాలి. పవిత్ర యూద మత స్థాపనలో అడ్డు తగిలే ప్రతి వ్యక్తిని అవసరమైతే అడ్డంగా నరికేయాలి. ఆచార్య, అది అంత సులభంగా జరిగే పని కాదయ్యా. ఒక క్రైస్తవుణ్ణి చంపేస్తే 100 మంది క్రైస్తవులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నారు. వారు ప్రాణం పెట్టడానికైనా సిద్ధపడుతున్నారు కానీ వారి విశ్వాసాన్ని మాత్రం వదలడం లేదు. ఆహా, ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. మన యూదా మతంలో లేనిది నిన్నగాక మొన్ననే పుట్టుకొచ్చిన ఈ క్రైస్తవ మతంలో ఉన్నది ఏంటో మరి.
పునరుత్థానం. అవును, మనము నిర్దాక్షిణ్యంగా సిలువ వేసి చంపి రూపుమాపాలనుకున్న ఆ నజరేయుడైన యేసు సమాధిలో నుండి లేచి పునరుత్థానుడవ్వడం మన పాలిట శాపంగా మారింది. ఆ క్రైస్తవ్యానికున్న ఆయువు పట్టు ఆ పునరుత్థానమే. దాని విషయములో మన భయాలన్నీ నిజమయ్యాయి. అవును, సత్యాన్ని సమాధిలో ఉంచాలనుకోవడం మనం చేసిన పెద్ద పొరపాటు. ఏంటి పునరుత్థానమా? ఆ మాట వినబడకుండా చేస్తా. ఈ కంఠంలో ప్రాణం ఉండగా పవిత్ర యూద మతం తప్ప మరి దేనికి మనుగడ ఉండడానికి వీల్లేదు. ఇప్పుడే దమస్కుకు వెళ్ళి ఆ క్రైస్తవ్యాన్ని, దాని పునాదైన పునరుత్థానాన్ని కూకటి వేళ్లతో పిగిలించి నామ రూపాలు లేకుండా చేస్తా. ఇంకా చూస్తారే, పదండి. ప్రధానాచార్య, ఎందుకు తగిన అధికార పత్రాలు ఇప్పించండి. విజయోత్సాహంతో తిరిగి వస్తా. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు, సౌలా, సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు. ప్రభువా, నీవెవరు? నేను నీవు హింసించుచున్న యేసును. నీవు లేచి పట్టణంలోనికి వెళ్ళు. అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడును.